ప్రపంచంలో మనుషులందరికీ కోరికలుంటాయి. కానీ అన్ని కోరికలు ఒకేలా ఉండవు. ఒక కుటుంబంలో నలుగురు మనుషులుంటే ఆ నలుగురికి 4 రకాలైన కోరికలుంటాయి. కానీ ఒక స్త్రీ పెళ్ళయి అత్తగారింట్లో అడుగుపెట్టిన తరువాత అటు అత్తామామలకి, ఇటు భర్తకి, ఇటు అమ్మా నాన్నలకి చెప్పాలంటే ఆ కుటుంబ సభ్యులందరికీ కలిపి ఉండే ఏకైక కోరిక తన తల్లి కావడం. అవును, పెళ్ళైనప్పటి నుండి నేను గర్భవతిని అత్తయ్య అని కోడలు ఎప్పుడు చెబుతుందా అని అత్తామామ ఎదురు చూస్తూ ఉంటారు. మీరు తండ్రి కాబోతున్నారనే శుభవార్త ఎప్పుడెప్పుడు చెప్తుందా అని భర్త ఆత్రంగా చూస్తూ ఉంటారు. అటు అత్తింటి వారు, ఇటు పుట్టింటి వారు అందరూ ఈ శుభవార్త కోసమే చూస్తూ ఉంటారు. ఆ సమయం రానే వస్తుంది. ఆ సమయంలో ఉన్న సంతోషం చివరి వరకు అలాగే ఉండాలంటే స్త్రీ తన గర్భాన్ని 9 నెలల పాటు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. దీనినే గర్భ సంరక్షణ అంటారు. అసలు గర్భాన్ని ఎలా సంరక్షించుకోవాలి, గర్భాన్ని సంరక్షించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు డాక్టర్ని ఎప్పుడెప్పుడు సంప్రదించాలి, ఏ పరీక్షలు చేయించుకోవాలి, వీటన్నిటి గురించి ఈ రోజు మీకు వివరించడానికి మీ ముందుకు వచ్చేసింది మీ ఈటీవీ లైవ్ జీవనరేఖ విమెన్స్ హెల్త్. ప్రతి స్త్రీకి పెళ్లైన తర్వాత తాను అమ్మ అని పిలిపించుకోవాలంటే ముందు గర్భం ధరించడం ఎంత ముఖ్యమో, తాను ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వాలి అన్నా ఆ గర్భాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవడం కూడా అంతే అవసరం. అందుకే ప్రతి మహిళకి గర్భ సంరక్షణకై అవగాహన కలిగి ఉండటం తప్పనిసరి. రెగ్యులర్ గా సైకిల్స్ వచ్చే వాళ్ళకి నెలసరి మిస్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి. అంటే ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ కార్డ్ ఉంటుంది, దాంట్లో యూరిన్ టెస్ట్ చేస్తే 2 లైన్స్ వస్తే అది ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అంటాము. తర్వాత ఎర్లీ ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ అవి పెరగడం వల్ల, ప్రెగ్నెన్సీ హార్మోన్స్ పెరగడం వల్ల కూడా చాలా మందిలో కామన్ గా చూసే సిమ్టమ్ ఏంటి అంటే వామిటింగ్ సెన్సేషన్ రావడము, తర్వాత కొంతమందికి చాలా వామిటింగ్స్, ఏది తిన్నా వామిటింగ్ అయిపోవడము, బాగా టైర్డ్గా అనిపించడము, వీక్నెస్, అస్తమానం నిద్రపోవడము, ఇవన్నీ ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్గా కామన్గా చూస్తూ ఉంటాం అన్నమాట. గర్భధారణ సమయంలో ఒక స్త్రీ తాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వైద్యపరంగా తాను ఎలాంటి పద్ధతులు పాటించాలో డాక్టర్లని సంప్రదించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. స్త్రీ అలాంటి జాగ్రత్తలు తీసుకునేలా తనకి తన భర్త, కుటుంబ సభ్యులు సహకరించాలి. ఇటీవల కాలంలో అభివృద్ధి చెందిన దేశాలలో గర్భ సంరక్షణ వలన ప్రసవ మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది అని ఈ మధ్య ఒక సర్వేలో తేలింది. మన దేశంలో మాతృమరణాల సంఖ్య ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువే అని చెప్పాలి. అందుకే గర్భ సంరక్షణ పాటించడం వలన మాతృమరణాలను మరియు గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలను అరికట్టే అవకాశాలున్నాయి. స్త్రీకి మాతృత్వం అనేది ఒక వరం. అందుకే ప్రతి స్త్రీ పెళ్లైన తరువాత భార్య నుండి అమ్మగా మారాలి అనే కోరికుంటుంది. అమ్మతనానికి మొదటి మెట్టు గర్భం ధరించటం. అయితే ఒక స్త్రీకి గర్భం వచ్చింది అనే విషయం ఎలా తెలుస్తుంది, ఆ సమయంలో కనబడే లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. యూజువలీ పేషెంట్స్ మిస్డ్ పీరియడ్స్తో మా దగ్గరికి వస్తారు. దీంతో పాటు నాజియా, వామిటింగ్ అనని, గిడ్డినెస్, కళ్ళు తిరగడం అనని, ఇవి కామన్ లక్షణాలు ప్రెగ్నెన్సీవి. ఈ కంప్లైంట్స్తో వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము కన్ఫర్మ్ చేస్తామండి ప్రెగ్నెన్సీని కొన్ని టెస్ట్ల ద్వారా. మోస్ట్ కామన్గా చేసేది ఏంటంటే యూరినరీ ప్రెగ్నెన్సీ టెస్ట్ అని అనేసి చేస్తాము. దాంట్లో ఒక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. ఇది కాకుండా అల్ట్రాసౌండ్ కూడా చేసి మేము ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేస్తాము. ఒక స్త్రీ తనకి ప్రెగ్నెన్సీ వచ్చింది అని తెలిసిన వెంటనే పట్టరాని సంతోషం ఆ కుటుంబ సభ్యులకి ఎక్కడలేని ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం, సంతోషం చివరి వరకు అలాగే ఉండాలంటే గర్భాన్ని సంరక్షించుకోవడం ఎంతో అవసరం. ఒక స్త్రీ తన గర్భాన్ని సంరక్షించుకోవడానికి తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియడం ఎంతో ముఖ్యం. అందుకే గర్భధారణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు గర్భ సంరక్షణ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గర్భ సంరక్షణ అనేది కేవలం గర్భం వచ్చిన తర్వాత సమయంలోనే తీసుకునే జాగ్రత్త కాదు. ఒక స్త్రీ గర్భవతి అవ్వక ముందు నుండి ప్రారంభమవ్వాలి. పిల్లల్ని కనాలి అనుకునే మహిళలు గర్భం రాకముందే డాక్టర్ను సంప్రదించడం వల్ల ప్రసూతి సంబంధిత పరమైన సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే తమకి ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలున్నా, ముఖ్యంగా ఆస్తమా, హై బీపీ ఉన్న స్త్రీలు గర్భవతి అవ్వక ముందు నుండి గర్భ సంరక్షణ పాటించడం వల్ల గర్భధారణ సమయంలో ఆ సమస్యలు తనకి, పుట్టబోయే బిడ్డకి ప్రమాదకరంగా మారకుండా జాగ్రత్త పడవచ్చు. యాంటీనేటల్ కేర్ అంటే తల్లి బిడ్డ ఇద్దరి ఆరోగ్యం పరిరక్షించడాన్ని యాంటీనేటల్ కేర్ అంటాము.
యాంటీనేటల్ కేర్ మెయిన్ లక్ష్యం ఏంటి అంటే మదర్ ఆరోగ్యం బాగుందా, ప్రెగ్నెన్సీ అంతా, బేబీ గ్రోత్ అంతా బాగుందా అనేది చూస్తాం. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉందా, అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ప్రివెంట్ చేయడానికి ఏం చేయొచ్చు అనే దాన్ని యాంటీనేటల్ కేర్ అని అంటాము. దాని గురించి రెగ్యులర్గా చెకప్స్ చేయించుకోవడం, డాక్టర్ సలహా మేరకి మందులు వాడడం, ఇవి చాలా ఇంపార్టెంట్. గర్భ సంరక్షణ అంటే డాక్టర్లని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ఒక్కటే కాదు, పోషకాహారం గురించి, జీవనశైలిలో అవసరమైన మార్పుల గురించి తెలుసుకొని వాటిని పాటించాలి. ఒక స్త్రీకి గర్భం వచ్చిన వెంటనే చాలా మంది పెద్దవాళ్లు, చుట్టుపక్కలున్న వాళ్ళు ముఖ్యంగా ఆహార విషయంలో ఎక్కువ జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. నువ్వు చాలా ఎక్కువగా తినాలిప్పుడు, అలా తింటేనే నీ కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు అనగానే ఎక్కువగా తినేస్తూ ఉంటారు. అలా ఒకేసారి ఎక్కువగా తినడం మంచిది కాదు. గర్భిణీ స్త్రీలు ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి తప్ప మోతాదుకు మించిన ఆహారాన్ని తీసుకోకూడదు. ప్రెగ్నెన్సీలో చాలా మంది కన్సీవ్ అవ్వడం నుంచి డయట్ గురించి అడ్వైజెస్ ఇవ్వడం మొదలు పెడతారు. అండ్ చాలా కామన్ సేయింగ్ ఏంటి అంటే యూ హ్యావ్ టు ఈట్ ఫర్ 2 people, అంటే ప్రెగ్నెంట్ అవ్వగానే ఇద్దరికి తినాలి అనేది ఎక్కువగా వింటూ ఉంటాం. అది కరెక్ట్ కాదు. కరెక్ట్ అయిన పోషకాహారం తింటే ఇద్దరికి డబుల్ క్వాంటిటీ తినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువగా బరువు పెరిగి ఒబిసిటీ ప్రాబ్లం అది వస్తే ప్రెగ్నెన్సీలో ఫిజికల్గా డిస్కంఫర్ట్ రావడమే కాకుండా బ్లడ్ షుగర్స్ అలాంటివి పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని రెగ్యులర్ అంటే యావరేజ్గా ప్రెగ్నెన్సీ మొత్తానికి వెయిట్ గెయిన్ అనేది అబౌట్ 11 to 12 kilos కన్నా ఎక్కువ పెరగకుండా ఉంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ మదర్ అండ్ చైల్డ్. అలాగే బిడ్డకు జన్యుపరంగా ఏవైనా సమస్యలు వచ్చే అవకాశాలుంటే వాటిని నివారించగల పద్ధతులను తెలుసుకొని తమ ఆరోగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించడం కూడా గర్భ సంరక్షణలో ఒక భాగమే. యాంటీనేటల్ కేర్ అంటే అండి కంటిన్యూస్ సూపర్విజన్ అండి అట్ పీరియాడిక్ ఇంటర్వెల్స్ 9 monthsలో డాక్టర్ కింద చేసేదాన్ని యాంటీనేటల్ కేర్ అని అనేసి అంటారు. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ యాంటీనేటల్ కేర్ ఏంటంటే ఒక నార్మల్ ప్రెగ్నెన్సీ, ఒక నార్మల్ హెల్దీ బేబీ ఫ్రమ్ ఏ హెల్దీ మదర్ డెలివర్ కావడమే యాంటీనేటల్ కేర్ ఆబ్జెక్టివ్ అండి. ఈ యాంటీనేటల్ కేర్ అన్నది ఇట్ షుడ్ స్టార్ట్ యాజ్ సూన్ యాజ్ పేషెంట్ పీరియడ్స్ మిస్ అయిన వెంటనే డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అవ్వడంతో యాంటీనేటల్ కేర్ అన్నది స్టార్ట్ అవుతుంది. దీంట్లో యాంటీనేటల్ కేర్ అనేది త్రూ అవుట్ 9 months జరుగుతూ ఉంటుందండి. అండ్ నార్మల్గా ఏంటంటే అప్ టు 28 weeks అంటే రఫ్లీ అప్ టు 7 months వరకు వాళ్ళు నెలకు ఒకసారి రావాల్సి ఉంటుంది యాంటీనేటల్ చెకప్స్కి. దాని తర్వాత అప్ టిల్ 36 weeks 2 వారాలకు ఒకసారి రావాల్సి ఉంటుంది. అండ్ 36 weeks తర్వాత ఎవ్రీ వీక్ టిల్ డెలివరీ రావాల్సి ఉంటుందండి. సో దిస్ ఈస్ ది యాంటీనేటల్ కేర్. నా మిగతా ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్ యాంటీనేటల్ కేర్ ఏంటంటే దీంట్లో అసలు మదర్ హెల్త్ ఏంటి, ఎలా ఉంది, బేబీ హెల్త్ ఎలా ఉంది, మదర్కి ఏమన్నా కాంప్లికేషన్స్ ఉన్నాయా, అవి ఉంటే తొందరగా డయాగ్నోస్ చేసి మేము వాటిని అడ్రస్ చేయగలుగుతాము. లేకపోతే బేబీకి ఏమన్నా కాంప్లికేషన్స్ ఉంటే అవి తొందరగా డయాగ్నోస్ చేసి అడ్రస్ చేయడము. దాని తర్వాత వాళ్ళకి వేరియస్ సజెషన్స్ ఇవ్వడము. త్రూ అవుట్ 9 months ఏం కేర్ తీసుకోవాలి, ఏం ఫుడ్ తీసుకోవాలి, వాళ్ళు ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ జరుగుతాయి వాళ్ళకి, ఇవన్నీ చెప్తాము. అపార్ట్ ఫ్రమ్ దిస్ కపుల్ మా దగ్గరికి వచ్చినప్పుడు అండ్ ఎస్పెషల్లీ మదర్ ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయి మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి చాలా యాంగ్జైటీ ఉంటుందండి. అసలు ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, ఏమేమి చేంజెస్ వస్తాయి, డెలివరీ ఎలా అవుతుంది అని అనేసి. సో వాళ్ళకి మేము ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్ ఇవన్నీ చూపించి వాళ్ళ యాంగ్జైటీని కొంచెం తగ్గిస్తాము. అండ్ లాస్ట్ ఏంటంటే వాళ్ళకి మోడ్ ఆఫ్ డెలివరీ అంటే నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, సిజేరియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, ఒకవేళ అవుతే ఎక్కడ టైమ్ ఆఫ్ డెలివరీ, ప్లేస్ ఆఫ్ డెలివరీ ఎక్కడ, దాని తర్వాత డెలివరీ అయ్యాక బేబీకి ఏదైనా కేర్ కావాలంటే పిడియాట్రిక్ సపోర్ట్ ఉందా లేదా, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం మేము యాంటీనేటల్ కేర్లో. సో ప్రతి పేషెంట్కి యాంటీనేటల్ కేర్లో సర్టన్ థింగ్స్ ఆర్ చార్టెడ్ అవుట్ అండ్ ఒక ఐడియా వస్తుందండి వాళ్ళకి. 9 నెలలు వాళ్ళు ఏం చేయాలి, ఏమేమి తీసుకోవాలి, ఏమేమి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ అన్నది ఒక బ్రీఫ్ ఐడియా వస్తుంది ఫస్ట్ విజిట్లో వాళ్ళకి. కొన్నిసార్లు గర్భం ధరించిన తరువాత ఆరోగ్యపరమైన జాగ్రత్తలే కాకుండా వైద్యపరంగా కొన్ని పరీక్షలు చేయించుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డకు భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వచ్చే అవకాశాలుంటే అవి రాకుండా జాగ్రత్త పడొచ్చు.
ప్రెగ్నెన్సీ ఒకసారి కన్ఫర్మేషన్ అయిన తర్వాత డాక్టర్ ఇచ్చిన సలహా మేరకి కొన్ని టెస్ట్లు చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే టెస్ట్లు మదర్ హెల్త్ చెక్ చేయడం కోసం, రక్తహీనత ఏమైనా ఉందా అనే దానికి చూడడానికి హిమోగ్లోబిన్ టెస్ట్, తర్వాత బ్లడ్ షుగర్ టెస్ట్, థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చెక్ చేయడానికి టెస్టులు చేస్తారు. ఆల్సో వైరల్ స్క్రీనింగ్ అంటే HIV, HBsAg అలాంటి పేరెంట్స్కి అలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే బేబీకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎర్లీ ప్రెగ్నెన్సీలోనే ఆ టెస్టులు కూడా చేయించుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. కొంతమంది స్త్రీలు గర్భం ధరించిన తర్వాత తరచూ డాక్టర్ని సంప్రదించడానికి అంతగా ఆసక్తి చూపకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యపరంగా మనం బాగానే ఉన్నాం కదా, తరువాత నెల వెళ్ళొచ్చులే అని నిర్లక్ష్యం చేస్తారు. అలా నిర్లక్ష్యం చేయడం వల్ల తమకు తెలియకుండానే తమలో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని గుర్తించలేక అవి భవిష్యత్తులో ప్రమాదాలకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఒక స్త్రీ గర్భం ధరించిన తర్వాత ఎప్పుడెప్పుడు డాక్టర్ని సంప్రదించాలి, దానివల్ల కలిగే ఉపయోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ ఒకసారి కన్ఫర్మేషన్ అయిన తర్వాత, అంటే నెలసరి మిస్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇంట్లో చేసుకున్నప్పుడు పాజిటివ్ వచ్చినప్పుడు, లేదా మిస్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది తెలుసుకోవడం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని ఫస్ట్ నుంచి జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఒక మహిళకి గర్భం వచ్చింది అని అనుమానం రాగానే డాక్టర్ను సంప్రదించడం చాలా అవసరం. అలా చేయడం వల్ల ఆఖరి బహిష్టు తేదీ బాగా జ్ఞాపకం ఉండి అది ప్రసవమయ్యే తేదీని లెక్కించడానికి ఉపయోగపడుతుంది. తద్వారా నెలకు అనుగుణంగా గర్భంలో బిడ్డ సరిగ్గా పెరుగుతుందా లేదా అని తెలుసుకునే అవకాశం ఉంటుంది. యాంటీనేటల్ కేర్ కోసం పేషెంట్ తన ఫస్ట్ పీరియడ్ మిస్ కాగానే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలండి. మాక్సిమం వాళ్ళు సెకండ్ పీరియడ్ మిస్ అయ్యేంత వరకు వెయిట్ చేయొచ్చు, కానీ బిఫోర్ దట్ టైం మా దగ్గరికి వస్తే చాలా మంచిది. దట్ ఈస్ వెన్ యాంటీనేటల్ కేర్ స్టార్ట్ అవుతుంది. గర్భధారణ సమయంలో ఏ పరీక్షలు చేయించుకుంటే మంచిదో తెలుసుకున్నాం కదండి. అలాగే ఆ సమయంలో ముఖ్యంగా చేయించుకోవాల్సిన స్కానింగ్ల గురించి తెలుసుకుందాం. స్కాన్స్ అనేవి ప్రెగ్నెన్సీలో చాలా ముఖ్యం. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, స్కాన్స్ చేసినప్పుడు బేబీకి ఏమన్నా హార్మ్ఫుల్ అని చాలా మంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. కానీ చాలా రీసెర్చ్లో కూడా ప్రూవ్ చేశారు స్కాన్స్ ఆర్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ అనేసి. సో చాలా ముఖ్యమైన స్కాన్స్, ఒక 3 స్కాన్స్ ప్రెగ్నెన్సీలో అయితే తప్పకుండా అందరికీ అవసరం. ఫస్ట్ కన్ఫర్మేషన్ స్కాన్ అనేది ప్రెగ్నెన్సీ డేటింగ్ కోసం చేస్తాము. దాంట్లో హెల్దీ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ చేస్తారు. సెకండ్ స్కాన్ 3వ నెలలో చేసే స్కాన్ చాలా ముఖ్యమైన స్కాన్. దాంట్లో బేబీకి ఏమైనా క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉండే రిస్క్ ఉందా, బేబీ ఫార్మేషన్ కొంతవరకు ఆ టైంలో కూడా తెలుస్తుంది. అది 3వ నెల స్కాన్. తర్వాత 5వ నెల చేసే స్కాన్లో, అంటే 19 to 20 వీక్స్ టైంలో చేసే స్కాన్లో బేబీ అంతా పెరుగుదల ఎలా ఉంది, స్ట్రక్చర్స్ అన్ని ఫార్మేషన్ బాగుందా లేదా, బేబీ చుట్టూతో ఉండే ఫ్లూయిడ్ ఎలా ఉంది, బేబీకి బ్లడ్ ఫ్లో అంతా బాగుందా లేదా అనే స్కాన్ చేసేది 5వ నెల చేసే స్కాన్ కూడా చాలా ముఖ్యమైన స్కాన్. తర్వాత చేసే బేబీ గ్రోత్ స్కాన్స్ అని చేస్తాము. ఆ స్కాన్స్ 8th month 9th monthలో గ్రోత్ ఎలా ఉందో చెక్ చేస్తాం. కొన్ని రకాల కాంప్లికేషన్స్ ఏమన్నా ప్రెగ్నెన్సీలో ఉంటే ఇంకా ఫ్రీక్వెంట్గా బేబీ గ్రోత్ అది చెక్ చేయడానికి చేయాల్సి రావచ్చు. ఒక స్త్రీ గర్భం ధరించిన తర్వాత డాక్టర్ను సంప్రదించినప్పుడు గర్భధారణ సమయంలో జాగ్రత్తల గురించి, పరిశుభ్రత, వ్యాయామం మొదలైన వాటి గురించి తగిన సూచనలు, సలహాలు తీసుకొని పాటించడం వల్ల అది తనకి, తన బిడ్డ ఆరోగ్యానికి ఎంతగానో సురక్షితం. అలాగే కొంతమంది స్త్రీలు ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ గర్భం ధరించాక నెలలు నిండిన స్త్రీలు ప్రయాణాలు చేయడం అంత మంచిది కాదు. ఒకవేళ ప్రయాణం తప్పనిసరైతే ప్రయాణంలో కుదుపులు లేకుండా చూసుకోవాలి. గర్భిణీ స్త్రీల లక్ష్యాలేమనగా స్త్రీ గర్భధారణ సమయంలో పరిపూర్ణత ఆరోగ్యంతో ఉండి నెలలు నిండాక తాను ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చేలా చేయడం. అలాగే గర్భ సంరక్షణ వల్ల గర్భవతుల శారీరక మరియు మానసిక ఆరోగ్యం పెరుగుతుంది. దానివల్ల ప్రసవం అయ్యే వరకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే దీనివల్ల గర్భస్థ శిశువుకు వైకల్యాలున్నట్లయితే వాటిని తొలి దశలోనే గుర్తించి అరికట్టే అవకాశాలున్నాయి. ప్రెగ్నెన్సీలో అండి అల్ట్రాసౌండ్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. ఫస్ట్ మా దగ్గరికి ప్రెగ్నెంట్ లేడీ మిస్డ్ పీరియడ్స్తో వచ్చినప్పుడు మేము స్కానింగ్ చేయిస్తాము, ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అని అనేసి. దీంతో మాకేంటంటే బేబీ ఎలా ఉందని తెలుస్తుంది అండ్ బేబీ జెస్టేషనల్ ఏజ్ ఏంటి అని అన్నది కూడా తెలుస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ మదర్కి ఏమన్నా యూట్రస్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్నది కూడా ఐడియా వస్తుంది అని అనమాట. అపార్ట్ ఫ్రమ్ దిస్ మేము మళ్ళీ ఒక ఎన్టీ స్కాన్ అని కూడా చేయిస్తూ ఉంటామండి. దిస్ ఇస్ అగైన్ టు రూల్
అవుట్ ఎనామలీస్ ఏమన్నా అసోసియేటెడ్గా ఉన్నాయా ప్రెగ్నెన్సీతో అనేది రూల్ అవుట్ చేయడానికి కూడా ఎన్టీ స్కాన్ చేయిస్తాము. మళ్ళీ సెకండ్ ట్రైమిస్టర్లో ఇంకొక స్కాన్ చేయిస్తామండి. దట్ ఈస్ కాల్డ్ టీఫా స్కాన్ అనమాట. టార్గెటెడ్ ఇమేజింగ్ స్కానింగ్ అంటారు దాన్ని. దీంట్లో ప్రతి ఒక్క ఆర్గన్ ఆఫ్ ద బేబీ బాగా చూస్తారని అనమాట స్కాన్లో. మళ్ళీ దీంట్లో దిస్ స్కాన్ ఒక ఐడియా ఇస్తుంది అసలు ఏమన్నా ఎనామలీస్ ఉన్నాయా బేబీలో. అట్ ద సేమ్ టైం మళ్ళీ యూట్రస్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, బేబీ గ్రోత్ బాగుందా లేదా, ప్లాసెంటా ఎలా ఉంది, లైకర్ బాగుందా లేదా, ఇవన్నీ ఐడియా వస్తూ ఉంటాయండి. ఆఫ్టర్ టీఫా స్కాన్ మళ్ళీ గ్రోత్ స్కాన్ అన్నది ఒకటి చేస్తామండి. దిస్ ఇస్ అగైన్ టు సీ ద గ్రోత్ ఆఫ్ ద బేబీ. అంటే కరెక్ట్గా బేబీ గ్రో అవుతుందా లేదా, లేకపోతే ఏదైనా స్టంటెడ్ గ్రోత్ ఉందా, లేకపోతే ఐయూజీఆర్ ఉందా, లేకపోతే ఉమ్మునీరు ఏమన్నా ఆలిగోహైడ్రామ్నియోస్ అవుతుందా, ఏదన్నా ప్రెగ్నెన్సీలో ఏదన్నా నార్మల్గా జరగకపోయా ఈ స్కాన్లో అన్నీ పికప్ అవుతూ ఉంటాయండి. దాని తర్వాత డిపెండింగ్ అపాన్ ద హై రిస్క్ అని అనమాట. ఒకవేళ ఏదన్నా మాకు స్కాన్లో తెలిసింది అంటే దాన్ని బట్టి మేము స్కాన్ ఫ్రీక్వెన్సీ డిసైడ్ చేస్తూ ఉంటాం ఎంత ఫ్రీక్వెంట్గా చేయించాలి అని అనేసి. సో మినిమం ఈజ్ అట్లీస్ట్ ఒక 4 స్కాన్స్ అయితే తప్పకుండా అవుతాయండి ప్రెగ్నెన్సీలో. ఒక స్త్రీకి గర్భ సంరక్షణ అంటే అది కేవలం మందుల పరంగానో ఆహార పరంగానో కాదు, కుటుంబ సభ్యుల సహకారం కూడా ఎంతో అవసరం. గర్భ సంరక్షణ కోసం ఒక స్త్రీకి తన భర్త మరియు కుటుంబ సభ్యుల సహకారం ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో ప్రెగ్నెన్సీలో ఫ్యామిలీ మెంబర్స్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్. అంటే హస్బెండ్, పేరెంట్స్, ఇన్లాస్, దే ఆల్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే ఆ ప్రెగ్నెంట్ విమెన్కి చాలా మటుకు ప్రాబ్లమ్స్, ప్రెగ్నెన్సీలో ఉండే ప్రాబ్లమ్స్ తను బరువు పెరగడం వలన, స్టమక్ సైజ్ పెరగడం వలన, బ్యాక్ పెయిన్, ఇవన్నీ చాలా మటుకు ప్రెగ్నెన్సీ చేంజెస్ వలన వచ్చే ప్రాబ్లమ్స్. సో ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా హస్బెండ్ సపోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆల్ దీస్ ఇష్యూస్. అదే కాకుండా మదర్ ఇన్ లా వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు కొన్ని చాలా ప్రాబ్లమ్స్కి చిన్న చిట్కాలతోనే అది రిలీఫ్ ఉంటుంది. సో వాళ్ళు సలహా చెప్పడము, కొన్ని చాలా ప్రాబ్లమ్స్లో అంటే బ్యాక్ పెయిన్ వస్తే బ్యాక్ సపోర్ట్తో కూర్చోవడం, ఇలాంటి చిన్న చిన్న సలహాలతోనే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న పేరెంట్స్, ఇన్ లా సపోర్ట్ అండ్ హస్బెండ్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది స్త్రీలు గర్భం ధరించిన తర్వాత చిన్న చిన్న సమస్యలకి మరియు శారీరక మార్పులకు కంగారు పడిపోయి ఒత్తిడి, భయానికి లోనవుతూ ఉంటారు. అలా గర్భధారణ సమయంలో తరచూ ఒత్తిడికి గురవుతూ ఉండటం వల్ల అది బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ విధంగా కాకుండా మానసికంగా జాగ్రత్తగా ఉండడానికి తల్లికి గర్భ సంరక్షణ ఉపయోగపడుతుంది. అలాగే చాలా మంది గర్భిణీ స్త్రీలకి ప్రసవాలపై చాలా అపోహలు, భయాలు ఉంటాయి. ఇలాంటి వారు గర్భధారణ సమయంలో కౌన్సిలింగ్ తీసుకోవడం అవసరం. ఎందుకంటే ఆ సమయంలో వారు మానసికంగా, భౌతికంగా ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. కొన్నిసార్లు గర్భం ధరించిన తర్వాత గర్భస్రావమయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ సమయంలో స్త్రీ మానసికంగా కృంగుబాటుకు లోనవ్వకుండా ఉండటానికి కౌన్సిలింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కొంతమంది స్త్రీలకి ఆరోగ్యపరంగా ఏవైనా సమస్యలున్నా లేదా వారి యొక్క ఆర్థిక పరిస్థితుల కారణంగా కొన్నిసార్లు గర్భం తొలగించవలసి వస్తుంది. అటువంటి సమయంలో ముందు నుండి గర్భ సంరక్షణ పద్ధతులను పాటించడం వల్ల తల్లికి అపాయం తక్కువ ఉండేలా జాగ్రత్త పడవచ్చు. గర్భ సంరక్షణలో భాగంగా ఎప్పటికప్పుడు తల్లి, బిడ్డ ఆరోగ్య సమాచారం తెలుస్తుంది. అలాంటప్పుడు ఆరోగ్యపరంగా ఏవైనా స్వల్ప సమస్యలుంటే ఆ తల్లి కంగారు పడకుండా తనకి భర్త, కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పాలి. ప్రెగ్నెన్సీలో సప్లిమెంటేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. మోస్ట్ కామన్లీ ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం అన్న సప్లిమెంటేషన్ ఇస్తూ ఉంటామని అనమాట. ఫస్ట్ 3 monthsలో యూజువల్లీ ఫోలిక్ యాసిడ్ ఇస్ అడ్వైజ్డ్ అండి. యాక్చువల్లీ చెప్పాలి అని అంటే ఇది ప్రెగ్నెన్సీ రాకముందే ఫోలిక్ యాసిడ్ అన్నది తీసుకుంటే చాలా మంచిది. వచ్చిన తర్వాత అలాగే కంటిన్యూ చేసి ఫస్ట్ 3 months ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి. దాని తర్వాత సెకండ్ ట్రైమిస్టర్లో ఐరన్, కాల్షియం స్టార్ట్ చేస్తామండి. అండ్ వాళ్ళల్లో ఎంత రక్తహీనత ఉన్నది అన్న దాన్ని బట్టి ఒక టాబ్లెటా 2 టాబ్లెటా అన్నది డిసైడ్ చేస్తూ ఉంటాము. ఇది ఐరన్, కాల్షియం త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలి. డెలివరీ అయిన తర్వాత ఐరన్ ఒక 3 months వరకు తీసుకోవాలి. కాల్షియం మాత్రం ఎంతవరకు బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేస్తే అంతవరకు కాల్షియం సప్లిమెంటేషన్ తప్పకుండా తీసుకోవాలండి. గర్భం ధరించినప్పటి నుండి ఎంతో జాగ్రత్తగా ఉంటూ డాక్టర్ని సంప్రదించి వారు చెప్పిన సలహాలు, సూచనలు చాలా జాగ్రత్తగా పాటించండి. అలాగే గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలను అధిగమించి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చి మీరు, మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ముఖ్యమైన అంశంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.